సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వీధి వ్యాపారాలు చేసే స్త్రీలు కుటుంబ భారాన్ని తమ భుజాలపై మోస్తున్నారు. వీరిలో చాలా మంది స్త్రీలు ఒంటరి స్త్రీలు. భర్తలు చనిపోయిన వారు, బాధ్యతారహితంగా తిరిగే భర్తలు, తల్లిదండ్రులు ఉన్న స్త్రీలు తమని తమ కుటుంబాన్ని పోషించుకునేందుకు తమకు తెలిసిన పనుల్ని, ముఖ్యంగా ఆహార పదార్థాలను తయారు చేసి అమ్మే పనిని ఎక్కువగా చేస్తున్నారట. రకరకాల పిండి వంటల్ని తయారు చేసి వాటిని చక్కగా ప్యాక్ చేసి గత 10 ఏళ్ల నుండి ఒక ఆవిడ మా ఆఫీస్ స్టాఫ్ కి అమ్ముతూ ఉంటుంది. మరికొందరు వాడుకగా కొందరు ఇళ్లకు పిండి వంటల్ని ఆర్డర్స్ పై సప్లై చేసి అమ్ముతూ ఉంటారు. మరికొందరు పచ్చళ్ళు, అప్పడాలు, వడియాల వంటివి అమ్ముతూ ఉంటారు. మన దేశంలో లక్షల మంది ప్రజలు స్ట్రీట్ ఫుడ్స్ అంటే వీధుల్లో తయారైన ఆహార పదార్థాలను తింటూ ఉంటారట. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన వస్త్రాకృతి చైతన్యపురిలో ఉన్న సాన్వి డిజైనర్ బొటిక్ వచ్చిందండి. ఇక్కడ మనతో పాటు డిజైనర్ బిందు మందలా ఉన్నారు. మరి ఈ రోజు మనకి ఎటువంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు ఆమెని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బిందు గారు. నమస్తే అండి. బిందు గారు, ఈ రోజు మా సకులకి ఎటువంటి డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మౌనిక మనం లెహంగా అండ్ బ్లౌజెస్, డిజైనర్ లెహంగా బ్లౌజెస్ ఫర్ కిడ్స్ చూద్దాం. ఓకే, ఫెస్టివల్స్ అనగానే ఫస్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రిఫర్ చేసేది ట్రెడిషనల్ వేర్, అది కూడా లెహంగాస్. అవును, చిన్న పిల్లలైనా లేకపోతే 15 years, 18 years, 20 years వాళ్ళకి లెహంగాలు బాగుంటాయి. అవును. సో ఇందులో పిల్లలకి కూడా లెహంగాలు డిజైనర్ వేరా మీరు చూపించేది? డిజైన్ కంప్లీట్లీ డిజైనర్ వేర్ అండి. దాంట్లో మనకి వర్క్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా వర్క్ లెహంగాస్ కావాలి అంటే అది డిఫరెంట్ గా ఉంటాయి, అండ్ నార్మల్ లెహంగాస్ ఈ రెండింటికి ఏమైనా వేరియేషన్స్ ఉంటాయా? నార్మల్ అంటే మనం క్లాత్ అండ్ క్లాత్ రెండు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని ప్యాటర్న్ చేసుకోవడం ఉంటుంది. ఇది కూడా సేమ్ డిఫరెంట్ క్లాత్స్ ని మనం బార్డర్స్ లాగా, కలీస్ లాగా అన్ని డిఫరెంట్ గా చేసుకొని దానికి కొంచెం టచ్ అప్ వర్క్ ఇవ్వడం అన్నమాట. సో ఎప్పుడైతే మనం వర్క్ ఇస్తామో అది కొంచెం ఇంకా గ్రాండ్ లుక్ వచ్చి గ్రాండ్ గా కనిపించేలాగా ఉంటుంది. సో మరి మీరు డిజైన్ చేసిన లెహంగా చూపిస్తారా? యా, ష్యూర్. ఆరెంజ్ కలర్, ఆరెంజ్ కలర్ నెటెడ్ లెహంగా మోనికా ఇది. దీనికి మనం షిమ్మర్ లైనింగ్ అది ఇచ్చాము. ఓకే, షిమ్మర్ అండ్ దెన్ కాటన్ లైనింగ్ ఇచ్చామన్నమాట. ఓకే. సో ఆల్మోస్ట్ మనకి 3 లేయర్స్, సేమ్ 3 లేయర్స్. మనం ఎప్పుడైతే నెట్ క్లాత్ యూజ్ చేస్తామో డెఫినెట్ గా లోపల నేను సాటిన్ లేదు షిమ్మర్ క్లాత్, ఈ రెండిట్లలో ఏదైనా యూజ్ చేస్తూ ఉంటాము షైనింగ్ కోసం రావాలని. ఓకే, అండ్ ఇది సాఫ్ట్ నెట్ కదా? సాఫ్ట్ నెట్, అవునవును. అండ్ దీనికి బార్డర్స్ వచ్చేసేసి వర్క్ బార్డర్స్ ఇచ్చాను మౌనిక. దీంట్లో గోల్డెన్ కలర్ కింద మీద ఇది బ్రోకేడ్ అన్నమాట. గోల్డెన్ కలర్ ఇచ్చేసి మధ్యలో మిర్రర్ వర్క్ వచ్చిన బ్లాక్ కాంట్రాస్ట్ కలర్ బార్డర్ రా సిల్క్ ఇచ్చేసి దాని మీద మనం మిర్రర్స్ వర్క్ విత్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ అన్నమాట. డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ చూస్ చేసి దీనికి వేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ మిర్రర్స్ మనకి చాలా మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తా ఉంటాయి. లేదు, నేను ప్రిపేర్ చేసిన బార్డర్ అన్నమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి బార్డర్ అలాగే వస్తుంది. అవునండి. ఓకే, అండ్ దీనికి ఎలాస్టిక్ ఇచ్చారండి ఇక్కడ? ఎలాస్టిక్ కమ్ ఇది బెల్స్ ఇచ్చాము. పైన మనం బాడీ ఇచ్చే బదులు సపోర్టింగ్ కి బెల్స్ ఇచ్చామన్నమాట. ఓకే, అండ్ దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసేసి కంప్లీట్ గా మిర్రర్ వర్క్స్ వచ్చిందండి. అవునవును, కాంట్రాస్ట్ బ్లాక్ కలర్. ఏమైనా స్కూల్లో కూడా ప్రోగ్రామ్స్ అవి జరుగుతుంటాయి, అవి కూడా వేసుకోవడం బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు బార్డర్ ని ఎలా అయితే డిజైన్ చేశారో సేమ్ బ్లౌజ్ అంతా కూడా అదే టైప్ ఆఫ్ డిజైన్ యూజ్ చేశారు. అవునవును. అండ్ దీనికి స్లీవ్స్, పఫ్ స్లీవ్స్ ఇచ్చాము. మళ్ళీ సేమ్ మనం లెహంగాకి ఏదైతే క్లాత్ యూజ్ చేసామో ఆ క్లాత్ తోని పఫ్ స్లీవ్స్ ఇచ్చేసాం అన్నమాట. దీనికి ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కి బ్యాక్ లో వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇచ్చేసాం. కంప్లీట్ బ్యాక్ ఓపెన్ అన్నమాట. సో చిన్న పిల్లలకి యాక్చువల్ గా బ్లాక్ కలర్, అలాగే ఇలా బుట్టగా ఉండేవి గౌన్స్ కానీ లేకపోతే లెహంగాస్ కానీ వేస్తే చాలా క్యూట్ గా ఉంటారు. అండ్ వెనకాల ఇది టై చేసి ఒక బౌల్ లాగా కడితే కూడా బాగుంటుంది. అవును. సో మరి ఇది ఏ ఏజ్ గ్రూప్ అండి? ఇది వచ్చేసి 2 years ఏజ్ గ్రూప్ కి వస్తుంది. 2 years పాపకి సరిపోతుంది. సో మరి ఇలాంటి లెహంగా డిజైన్ చేసుకోవాలంటే మనకి ఎంత కాస్ట్ పడుతుంది?
మినిమం అండి 1 year నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి, సో 1 year నుంచి మనకి 1300-1400 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. సో ఇది మిర్రర్ వర్క్ వచ్చింది, డిపెండ్స్ ఆన్ ది ఫ్యాబ్రిక్ అగైన్. మళ్ళీ ఏంటంటే మనం ఏదైతే వర్క్ ఇస్తామో దాన్ని బట్టి మనం కాస్ట్ వేయాల్సి ఉంటుంది. సో మరి ఇలాంటి లెహంగాస్ కానీ డిజైన్ చేసుకోవాలంటే ఒక 1200-1300 రూపీస్ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది, కానీ దీనికి వచ్చేసి 3-5 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా హెవీ వర్క్ డిజైన్ అంతా కూడా చాలా ఓపిక్ గా కూర్చొని డిజైన్ చేసుకోవాలి. ఇది ఇంకో లెహంగా మౌనిక, ఇది వచ్చేసేసి మనకు ఆర్గన్జా క్లాత్ లాగా ఫ్యాన్సీ మెటీరియల్ అన్నమాట. బార్డర్ వచ్చేసేసి మల్టీ కలర్ బనారస్ తో ఫస్ట్ బార్డర్ ఇవ్వాల్సి వచ్చింది, అండ్ దెన్ వైలెట్ కలర్ కంప్లీట్ కాంట్రాస్ట్ టు క్రీమ్ కలర్ కండి, గోల్డెన్ కలర్ కి. దీని మీద ముత్యాల వర్క్ మనం డెవలప్ చేయాల్సి వచ్చింది. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి క్లాత్ లో ఏదైతే ఇదంతా సెల్ఫ్ దీంట్లో ప్రింట్ వచ్చేసిందండి. సో మనము ఈచ్ ఫ్లవర్ ని ఇంకా బెటర్ గ్రాండ్ లుక్ కనిపించడానికి ఈచ్ ఫ్లవర్ ని మనం ఇలా డెవలప్ చేయాల్సి వచ్చింది. టోటల్ గా వర్క్ చేపించేసేసి కుందన్స్ పెట్టి హైలైట్ చేసాము. దీనికి కూడా షైనింగ్ రావడానికి మనం షిమ్మర్ లైనింగ్ ఇచ్చాం మౌనిక. అండ్ పైనకు వచ్చేసేసి సేమ్ నాట్స్ బెల్స్ లాగా ఇచ్చేసి సపోర్టింగ్ లాగా ఉందన్నమాట. యాక్చువల్ గా ఇది లైక్ క్రీమ్ అండ్ గోల్డిష్ కలర్ మిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది. గోల్డెన్ కలర్ షిమ్మర్ లైనింగ్ ద్వారా, అండ్ దాని కాంట్రాస్ట్ లో ఈ వైలెట్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్ గా ఆడపిల్లలకి ఏంటంటే చిన్నప్పుడు ఎక్కువ పింక్ అండ్ పర్పుల్స్ చాలా క్యూట్ గా కనిపిస్తారు. అంటే పెద్దవాళ్ళు కూడా వేసుకుంటాము, కానీ పిల్లలకి వేస్తే మరింత అందంగా కనిపిస్తారు కదా. సో ఈ వైలెట్ కలర్ అన్నది బాగా హైలైట్ అయింది. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నవి మెటీరియల్ తో వచ్చాయా లేకపోతే మీరు అటాచ్ చేశారా? మెటీరియల్ తోనే వచ్చాయి మౌనిక. సెల్ఫ్ గా ఫ్లవర్స్ వీవింగ్ లో వచ్చాయి అన్నమాట. సో వాటిని మనం వర్క్ తో డెవలప్ చేసాం. ఓకే, నార్మల్ గా ఎప్పుడైనా మనకి మెటీరియల్ లో ఫ్లవర్స్ వస్తే ఇలా హైలైట్ చేసుకుంటే కూడా అందంగా ఉంటాయని చాలా అందంగా కనిపిస్తుంది. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారండి? వాయిలెట్ కలర్ బ్లౌజ్ ఇచ్చామండి, పట్టు బ్లౌజ్. దీనికి వచ్చేసేసి మొత్తం పర్ల్ వర్క్, కుందన్ వర్క్ అది కంప్లీట్ గా ఇచ్చేసాము. షోల్డర్స్ మీద ఈ షోల్డర్ కి యాక్చువల్గా మీరు తీసుకున్న మెటీరియల్ కూడా లెహంగాలో ఉన్న బార్డర్ మెటీరియల్ ని తీసుకున్నారు. అవునవును. అండ్ దాని మీద కంప్లీట్ పర్ల్ వర్క్ ఇచ్చారు. సేమ్ లెహంగా బార్డర్ కి ఎలాంటి పర్ల్ వర్క్ ఉందో అలాంటి పర్ల్ వర్క్ ఇచ్చారు. నెక్ అంతా కూడా ఇచ్చారు కదా. సో ఈ నెక్ ని ఏమంటారండి? ఇది నార్మల్ గా బెల్స్ అవి వచ్చి 3-point నెక్ ఇచ్చామన్నమాట. 3-point నెక్ 3-point నెక్ ఇచ్చేసేసి వర్క్ ఇచ్చాము. సో ఇదేంటి అని అంటే స్లీవ్లెస్ అని కాకుండా బెల్స్ అది ఇచ్చేసేస్తే కొంచెం పిల్లలకి ముద్దుగా కనిపిస్తారు అనమాట. ఎప్పుడైతే మనం ఇలాంటి ఓపెన్ థింగ్స్ ఇస్తా ఉంటామో అప్పుడు పిల్లలు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తా ఉంటారు. ఆ నెక్ కింద వచ్చేసేసి ఇంకొంచెం గ్రాండ్ లుక్ రావడానికి బూటీ లాగా డెవలప్ చేసేసి దెన్ మళ్ళీ పర్ల్ వర్క్ అది ఇచ్చేసి కింద ఏదైతే బార్డర్ యూజ్ చేసామో ఆ బార్డర్ మల్టీ కలర్ బనారస్ తో మళ్ళీ మనం బార్డర్ ఇవ్వాల్సి వచ్చింది. ఓకే, సో మరి బ్యాక్ సైడ్ చూద్దామా? బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ గా వర్క్ ఇచ్చాము. ఇక్కడ హ్యాంగింగ్ ఒకటి వచ్చింది కదండి? అవునవును, అది జస్ట్ పిల్లలకి అట్రాక్టివ్ గా కనిపిస్తాయి, చక్కగా కనిపిస్తారని చెప్పి అట్రాక్టివ్ ఐటమ్ కోసం అదొకటి. ఓకే, బ్లౌజ్ కూడా చాలా క్యూట్ గా ఉంది. అలాగే లెహంగా పెట్టి చూద్దాం. ఓకే, సో ఓవరాల్ గా సెట్ గా చూస్తే చాలా క్యూట్ గా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. లైట్ అండ్ డార్క్ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఆపోజిట్ లో ఇచ్చారు కాబట్టి చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. మరి ఇలాంటి లెహంగా డిజైన్ చేసుకుంటే మనకి ఎంత కాస్ట్ పడుతుంది సుమారుగా? ఇది సేమ్ లెహంగా మౌనిక మనకి 3,000-3,500 లో దొరికిపోతుంది. పార్టీ వేర్ కాబట్టి మనకి మినిమం ఒక 3,000 ఈ వర్క్ ఉంది. పర్ల్స్ పెట్టారు. అంటే ఒక లైక్ రెగ్యులర్ గా చూసే లెహంగాస్ కన్నా ఇది చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. మన ఇంట్లో పిల్లలు ఎవరైనా వేసుకుంటే కూడా చూడగానే అట్రాక్టివ్ గా అబ్బా ఎక్కడ కొన్నారు లేకపోతే ఎక్కడ డిజైన్ చేయించారని వెంటనే అడుగుతారు. రెగ్యులర్ గా మనకి మార్కెట్ లో దొరికే లెహంగాస్ కి దీనికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అవును మౌనిక. సో మరి బిందు గారు ఈ రోజు చక్కటి లెహంగాస్ పిల్లలకి అంటే 2 years 3 years పిల్లలకి ఎంత బ్యూటిఫుల్ లెహంగాస్ ఎలా డిజైన్ చేసుకోవాలి, అసలు ఎలాంటి మెటీరియల్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి వర్క్ వాళ్ళకి సూట్ అవుతుంది అనేది చాలా వివరంగా మా సకులకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మౌనిక. సకులు చూశారు కదా, ఇది ఇవాల్టి వస్త్రాకృతి. మరొక చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.